నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను షాహిదా. అమెరికాలోని ఫ్లోరిడాలో ఓ వ్యక్తికి అదృష్టం తలుపు తట్టింది. మెగా మిలియన్స్ లాటరీలో ఏకంగా $803 మిలియన్, అంటే భారత కరెన్సీలో సుమారు 7,681 కోట్ల భారీ జాక్పాట్ను ఒక్కరే గెలుచుకున్నారు. మంగళవారం జరిగిన డ్రాలో ఈ విజేతను ప్రకటించారు. ఈ అదృష్ట టికెట్ను ఫ్లోరిడాలోని బ్రాడెన్టన్లో ఉన్న వావా కన్వీనియన్స్ స్టోర్లో కొనుగోలు చేసినట్లు లాటరీ అధికారులు వెల్లడించారు. లాటరీ అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం 34, 48, 49, 59, 70 వైట్ బాల్స్, 12 గోల్డ్ మెగా బాల్ నెంబర్ను సరిగ్గా ఊహించిన టికెట్కు ఈ జాక్పాట్ దక్కింది. ఇప్పుడు ఈ భారీ మొత్తాన్ని ఎలా స్వీకరించాలి అనే దానిపై విజేత కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పన్నులు మినహాయించక ముందు సుమారు $345.5 మిలియన్ ఏక మొత్తంగా తీసుకోవచ్చు, లేదా పూర్తి జాక్పాట్ మొత్తాన్ని 30 సంవత్సరాల పాటు వార్షిక వాయిదాల రూపంలో స్వీకరించే అవకాశం కూడా ఉంది. ఈ చారిత్రక విజయంపై ఫ్లోరిడా లాటరీ సెక్రటరీ రెజినాల్డ్ డిక్సన్ స్పందిస్తూ, ఫ్లోరిడాకు చెందిన కొత్త మెగా మిలియన్స్ జాక్పాట్ విజేతకు మా అభినందనలు. ప్రతి టికెట్ ఒక కలను నిజం చేసే అవకాశాన్ని కలిగి ఉంటుందని ఈ గెలుపు గుర్తు చేస్తుంది. మా లాటరీ ప్లేయర్ల మద్దతు వల్లే రాష్ట్ర వ్యాప్తంగా విద్యకు నిధులు సమకూరుతున్నాయని సిబిఎస్ వ్యూస్ కథనంలో పేర్కొన్నారు. ఫ్లోరిడా చట్టాల ప్రకారం లాటరీ గెలుపుపై రాష్ట్ర పన్ను ఉండదు, కాబట్టి విజేత కేవలం ఫెడరల్ ఆదాయపు పన్ను మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. డ్రా జరిగిన తేదీ నుంచి 180 రోజుల్లోగా బహుమతిని క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే విజేత తన వివరాలను 90 రోజుల వరకు గోప్యంగా ఉంచుకునే వెసులుబాటు కల్పించారు. ఈ జాక్పాట్ 2026లో ఇప్పటి వరకు నమోదైన అతిపెద్ద లాటరీ బహుమతి కావడం విశేషం. అంతేకాకుండా మెగా మిలియన్స్ చరిత్రలోనే ఇది 10వ అతిపెద్ద జాక్పాట్గా నిలిచింది. సుమారు 29.04 కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే ఇంతటి భారీ జాక్పాట్ గెలుచుకునే అవకాశం ఉంటుంది. గత మార్చి నుంచి వరుసగా 38 డ్రాలలో ఎవరికి జాక్పాట్ తగలకపోవడంతో ప్రైజ్ మనీ ఈ స్థాయికి చేరింది. ఈ గెలుపు తర్వాత మెగా మిలియన్స్ జాక్పాట్ నెక్స్ట్ డ్రా కోసం $50 మిలియన్ రీసెట్ అయింది.